హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గిరిజన వేడ్ బాలు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్స్తో మేము ఒక ప్రదేశానికి వచ్చాం. అది విజయనగరం దగ్గర ఆ గుడి, అది గుడి దగ్గరకు వచ్చాము. అందరూ రాంబాణం అనేసి అంటారు, కానీ రామనారాయణ అనేటువంటి గుడి ఉంది అక్కడ. అక్కడికి వచ్చాం, అలా చూపిస్తాం, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అలా చూడండి, ఇది చాలా చాలా అందంగా ఉంది. లైటింగ్స్తో చాలామంది వచ్చారు. మేము లేటుగా రావడం వల్ల అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇతనేనా కిరణ్? చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా అందంగా ఉంది. ఈ ప్లేస్ మొత్తం చూపిస్తాను, అలా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద ఆంజనేయుడి విగ్రహం ఉంది. అయితే ఆ విగ్రహంలో సినిమా అనేది వేస్తున్నారు. సినిమా ఏంటి? రామాయణం సినిమా. చూడండి అక్కడ ఎంత చక్కగా వేస్తున్నారంటే నిజంగా చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, అలా చూడండి, చూసారా లైటింగ్? నేనైతే కొద్దిగా దూరం నుండి తీశాను, ఆ దగ్గరికి అయితే కొద్దిగా వెళ్ళడానికి అవ్వలేదు. అక్కడ రామాయణం మొత్తం చూపిస్తున్నారు ఆ ఆంజనేయుడి యొక్క విగ్రహంలోనే. ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. నేనైతే దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. దగ్గర నుండి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అని. చూడండి, ఆంజనేయుడి విగ్రహంలోనే మొత్తం రామాయణ సినిమా వేశారు. నాకైతే చాలా చాలా నచ్చింది. లైటింగ్స్ అయితే ఫ్రెండ్స్ నిజంగా చాలా 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 అందంగా ఉంది. లైటింగ్ సిస్టమ్ కానీ, అక్కడ ఉండేటువంటి బొమ్మలు కానీ చూడండి. అయితే సాయంత్రం 6 నుండి ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగా దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిద్దామనేసి నేనైతే దగ్గరికి వెళ్తున్నాను. ఇది గుడి అన్నమాట, మొత్తం పైనుంచి తీసాను. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలు ఏంటంటే రామాయణం మొత్తం ఈ విగ్రహాల ద్వారా చూపిస్తున్నారు. ఆ గోడ మీద ఉన్నటువంటి విగ్రహాల ద్వారా ప్రతిదీ అనమాట. రామాయణం మొదటి నుండి ఎలా జరిగిందో ఏంటనేది ఏంటంటే రామాయణం మొత్తం ఈ విగ్రహాల ద్వారా చూపిస్తున్నారు. ఆ గోడ మీద ఉన్నటువంటి విగ్రహాల ద్వారా ప్రతిదీ అనమాట. రామాయణం మొదటి నుండి ఎలా జరిగిందో ఏంటనేది మొత్తం చూపిస్తున్నారు. సీతాదేవి పుట్టుక కానీ, లేదంటే రాముడు వనవాసం కానీ, ఎన్నెన్నో ప్రతిదీ ఆ విగ్రహాల ద్వారా మనము చూడవచ్చు. చాలా చాలా అందంగా అయితే విగ్రహాలు ఉన్నాయి. అలా చూస్తుంది ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాను విగ్రహాలు మొత్తం. నిజంగా ఆ విగ్రహాలనే ఉండవు, దగ్గరికి వెళ్తే మనుషులేమో అనిపించే విధంగా కనపడతాయి. చాలా చాలా బాగుంటాయి.
అన్నీ చూసారా? యుద్ధం, వాలి సుగ్రీవుల యుద్ధం, ప్రతిది అనమాట. రామాయణంలో ఉండేటువంటి ప్రతి సన్నివేశం కూడా అవి విగ్రహం రూపంలో కనబడుతుంది. చాలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అంటే రామాయణంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ సీతాదేవి, రావణాసురుడు. అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా బాగుంది ఈ గుడి. మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమైతే ఎప్పుడు రాలేదు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు. కొంతమంది అయితే వచ్చారు ఇంతకుముందు, కానీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు వచ్చారట. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, చాలా సూపర్ అంటున్నారు మా ఫ్రెండ్. అందరం అయితే ఎంజాయ్ చేస్తున్నాం అలా చూస్తుండే. చూడండి ఫ్రెండ్స్, ప్రతి విగ్రహం కూడాను చాలా అందంగా కనపడుతుంది. మేమైతే అలా చూస్తూ ఉండిపోయాను. నేను కూడా ఇంతకుముందు వచ్చాను, కానీ అవి పగలు వచ్చామన్నమాట. ఈ రాత్రి సమయం అయితే లైటింగ్లో చూడండి చాలా అందంగా కనబడుతుంది. అలా ఒక్కొక్కటి అలా చూస్తూ అలా ఉండిపోయాను. నిజంగా ఎంత చూసినా చూడాలనిపించింది. అలా ఉంటాయి అక్కడ ఆ విగ్రహాలు. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంచుమించుగా 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది అన్నమాట మా ఊరు నుండి అక్కడికి వెళ్ళాలంటే. అయినా సరే మేమైతే చూడాలి, తెలుసుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క గుడికి వచ్చాము. రామనారాయణం అనేటువంటి గుడికి. నేనైతే అలా చూడండి అలా చూస్తూ ఉండిపోయాను. ఇటు చూడాలి, ఇవి చూడాలి, అవి చూడాలంటూ నేనైతే చుట్టూ తిరిగేస్తున్నాను. నా ఆనందమే వేరు. మా ఫ్రెండ్స్ అయితే ఫోటోలు బిజీలో ఉండిపోయారు. ఈ విగ్రహాలతో వద్ద పడుతాయి, ఆ విగ్రహం వద్ద పడుతాయి అంటే నన్నైతే చంపారు. చాలా చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీగానే ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. మొత్తం చూపించాలనేసి నేనైతే ఈ లాంగ్ వీడియో అలా చేశాను. చాలా చాలా మంది అయితే వచ్చారండి. వీడియోగ్రాఫర్ చిన్న 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 పెట్టుకో ఫ్రెండ్స్ చూడండి, రామనారాయణ దగ్గరికి చాలామంది వచ్చారు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.